రాత్రికాల ప్రార్థన. జీవం కలిగిన తండ్రి, జీవాధిపతి స్తోత్రాలు. అయా, మమ్మల్ని ప్రేమించి రక్షించి కాపాడుతున్న దేవుడవు, ప్రతి విషయంలో మీ కృప చూపిస్తున్న దేవుడవు నాయన, మీకే వందనాలు తండ్రి. ప్రభువా, ఉదయకాలము లేచినది మొదలుకొని ఈ రాత్రి ఈ సమయం వరకు కూడా అయా మా అందరి ఎడల మీ కృప చూపిస్తూ వచ్చినందుకు స్తోత్రాలు. అవును తండ్రి, ఈ రోజున మేము చేసినటువంటి అనేకమైన ప్రయాణములలో మీరు మాకు తోడై ఉన్నారు తండ్రి. అందునిమిత్తమే మేము క్షేమముగా గృహాలు చేరబడి ఉన్నాము. ఈ రోజున మా ప్రతి అవసరతను తీర్చారు నాయన. మా ప్రతి పనిని కూడా ఆశీర్వదించారు. శక్తితో బలముతో మమ్మల్ని నింపారు. ప్రాముఖ్యంగా మా కుటుంబాన్ని కాపాడి ఈ విధంగా మేమందరం మరొకసారి మీ పాద సన్నిధిని చేరి ప్రార్థించుకొనగలిగే ఈ యొక్క గొప్ప కృపను మాలో ఉన్న ప్రతి బిడ్డకు మీరే దయచేసినందుకు కూడా మీకే లెక్కించలేని స్తుతులు, స్తోత్రాలు, వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి. ఎస్ లార్డ్, దేవుడు నీతిమంతుల సంతానము పక్షమున ఉన్నాడు అని కీర్తనల గ్రంథం 14:5 ద్వారా అయినా మీరు సెలవిస్తూ ఉన్నారు. అవునయ్యా, ఎవరైతే బిడ్డలునైనా నా కుటుంబం ఏమైపోతుందో, నా బిడ్డలు ఏమైపోతారో, వారిని ఏ దుష్టుడు ఏం చేస్తాడో అని భయంతో ఉన్నారో చాలా సుస్పష్టంగా ఈ రాత్రి కాలంలో మీరు మాట్లాడుతున్నారు. వారి పక్షాన మీరుంటారని, వారి బిడ్డల పక్షాన మీరుంటారని, వారి మీదికి ఏది రాదు అని, వచ్చినా వారిని ఏమీ చేయలేదు అనే భరోసా అయ్యా మీరు రాత్రి కాలంలో ఇస్తున్నందుకు స్తోత్రాలు. ప్రభువా, ఎవరు కూడా వారి కుటుంబాన్ని బట్టి భయపడకుండా మీ వైపు చూస్తూ మీరున్నారనే ధైర్యముతో, నమ్మకముతో, నిబ్బరము కలిగి జీవించే కృప దయచేయండి తండ్రి. ఈ రాత్రి కాలంలో ఈ ప్రార్థనలో అయా బిడ్డలు ఏకీభవిస్తూ ఉన్నారు. వారందరిని బట్టి ప్రత్యేకంగా అడుగుతున్నాము. అయా, వారందరికీ తండ్రి ఏ ఆలోచన ఉందో, ఏ అవసరత ఉందో, దేని నిమిత్తము ప్రార్థన చేస్తూ ఉన్నారో అయా ఆ విషయాల్లో మీ సహాయము దయచేయండి నాయన. అనారోగ్య సమస్యల చేత ఎంతమంది బిడ్డలైతే బాధించబడుతున్నారో అయా వారందరికి కొరకు కూడా ప్రత్యేకంగా ఈ సమయంలో ప్రార్థిస్తూ ఉండంగా మీ దాసుడునైనా నా నోటి నుంచి వస్తున్న ప్రతి మాటను కూడా స్థిరపరచండి. అయా ప్రభువా, భయంకరమైన రోగాలను సైతం తొలగించు దేవుడవు. అయా, మనుషులకు అందజాలని ఆ యొక్క వ్యాధుల నుంచి కూడా స్వస్థత ఇవ్వగలిగిన దేవుడవు తండ్రి. ప్రతి బిడ్డకు స్వస్థత దయచేయండి. ఏ అవయవములో ఏ లోపం ఉన్నప్పటికీ ఆ యొక్క అవయవాన్ని ముట్టి